హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి వన్ డాట్ బ్లౌజ్ని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నార్మల్ బ్లౌజ్ కటింగ్ కన్నా కానీ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్, స్టిచ్చింగ్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది. మనకి నార్మల్ బ్లౌజ్కి 3 డాట్స్ ఉంటాయి కదా, బట్ ఈ బ్లౌజ్కి వచ్చేసి సింగిల్ డాట్ మాత్రమే ఉంటుంది. షేప్ బెల్ట్ అనేది ఉండదు. సో మనకి ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఈజీగా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోగలుగుతారు. దీనికి సంబంధించిన కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు కటింగ్ వీడియో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం సింపుల్ ప్రాసెస్లో వన్ టక్స్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి పట్టే టైం కన్నా కానీ చాలా తక్కువ టైమే పడుతుందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి. మనకి ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. షేప్ బెల్ట్ అవేమి ఉండవు కదా, సో చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట ప్రాసెస్ మొత్తం కూడా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఫస్ట్ అయితే మనం కలిపి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఫస్ట్ మనం ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి. మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది పైవైపుకు ఉండేలాగా వేసుకోవాలి. దాని మీద మనం లైనింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా కరెక్ట్గా ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. అన్ని వైపులా మనకి కరెక్ట్గా ఉండేలాగా నీట్గా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే జాయింట్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి. మనకి ఇట్లా జాయిన్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్స్ అనేవి కదలకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్స్ అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ అవసరం లేదు, మాకు డైరెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతాము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం పిన్స్ తోటి కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి మిషన్ మీద జాయిన్ చేస్తున్నాను కదా. మనం మిషన్ మీదే కాదండి, గమ్తో కూడా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, మనకి నార్మల్గా చెమ్కీస్ అవి స్టిక్ చేసుకుంటాం బ్లౌజెస్ మీద. సో అలాంటి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి మనం జాయిన్ చేసుకోవచ్చు. అది ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. అది ఇంకా సింపుల్గా ఉంటుందన్నమాట మనకి ప్రాసెస్ అనేది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ తోటి సమానంగా మెయిన్ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ బ్యాక్ డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది నేను కటింగ్ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా కటింగ్ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం బ్యాక్ డాట్ని స్టిచ్ చేసుకోవడమే అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకి బ్యాక్ డాట్ అనేది. సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపును కూడా బ్యాక్ డాట్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్కి బ్యాక్ డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ అయితే మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం బ్యాక్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ బెల్ట్ అనేది 2 పీసెస్ లాగైతే మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 పీసెస్ని కలిపి మనం ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ దీనిపైన మనం ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఒక సైడ్కి, అంటే మనకి ఖర్చులు ఎటువైపు అయితే ఉంటాయో అటువైపుకి ఒక పావించుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం బెల్ట్ చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకొని మనం బ్యాక్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, బ్యాక్ బెల్ట్ అయితే నేను రెడీ చేసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక పావించు ఖర్చు ఉండేలాగా, ఈ బ్యాక్ బెల్ట్ యొక్క ఖర్చులు అనేవి మనకి పై వైపు కనిపిస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ని. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని పక్కకు పెట్టేసుకొని బ్యాక్ బెల్ట్ మీదనే మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి, బ్లౌజ్ మీద పడకూడదు. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని టర్న్ చేసేసుకొని బ్యాక్ బెల్ట్ని ఇటువైపుకి తిప్పేసుకోవాలన్నమాట. ఫింగర్స్ తోటి ఇట్లా రబ్ చేయండి, మీకు నిలుస్తుంది బ్యాక్ బెల్ట్ అనేది. తర్వాత దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక టెంపరరీ స్టిచ్ అయితే వేసుకుందాము.
బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని అయితే విప్పేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. హెమ్మింగ్ చేసుకోలేని వాళ్ళు ఈ స్టిచ్ని ఇదే విధంగా అయినా సరే ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకొని 2 పార్ట్స్ని కూడా రెడీ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మెయిన్ క్లాత్ అనేది నేను రాంగ్ సైడ్ పై వైపుకు ఉండేలాగా వేసుకున్నాను. దాని మీద మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి నెక్స్ 2 కూడా ఈ విధంగా రావాలన్నమాట. కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకొని 2 పార్ట్స్ని కూడా రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం ఒక పార్ట్ తీసుకొని జాయిన్ చేసేసుకుందాము. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా నీట్గా మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, వెనక వైపు ఎటువంటి ముడతలు కానీ ఏమీ రాలేదు. పర్ఫెక్ట్గా అయితే మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్తో సమానంగా మనం మెయిన్ క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఇందాక మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే చేసామో ఫ్రంట్ పార్ట్స్ కూడా అంతే అన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ డాట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనం ఈ విధంగా 1 డాట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ 1 డాట్ మాత్రమే ఉంటుంది, 3 డాట్స్ అయితే ఉండవన్నమాట. సో అందుకే దీన్ని సింగిల్ డాట్ బ్లౌజ్ అంటారు. ఇక్కడ చూడండి, మనకి నీట్గా కప్ షేప్ అనేది ఫామ్ అయింది 1 డాట్ని స్టిచ్ చేయగానే. మీరు కావాలి అంటే దీనికి 2వ డాట్ని కూడా వేసుకోవచ్చు. అంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ ఎక్కువ ఉంది, తగ్గాలి అనుకున్నప్పుడు 2వ డాట్ని కూడా వేసుకోవచ్చు అనమాట. సో చాలా వరకు అంటే మనకి అది చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూసారు కదా, ఈ విధంగా నేను 2 స్టిచెస్ అయితే వేసాను డాట్కి. ఇప్పుడు వచ్చేసి మనం సేమ్ ఇదే విధంగా 2వ ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2వ ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసేసాను. చూసారు కదా, 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా మనకి కప్ షేప్ అనేది ఎంత చక్కగా ఫామ్ అయిందో. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదురుతుంది. ఇలా మనం డాట్స్ని స్టిచ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత వీటికి హుక్స్ పట్టి కాజా పట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, హుక్స్ పట్టి కాజా పట్టీని అయితే నేను ఇక్కడ స్టిచ్ చేయబోతున్నాను. ఈ హుక్స్ పట్టి కాజా పట్టీ వచ్చేసి ఒక్కో ప్రాంతంలో ఒకలా స్టిచ్ చేస్తూ ఉంటారు. మీరు ఎట్లా అయితే స్టిచ్ చేసుకుంటారో హుక్స్ పట్టి కాజా పట్టీ అదే విధంగా అయితే స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే నేను కాజా పట్టీని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాజా పట్టీ పీస్ని పక్కకు పెట్టేసుకొని దాని మీద కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోండి. ఈ కాజా పట్టీని వచ్చేసి మనం డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇందాక కనిపిస్తుంది కదా జాయింట్ అనేది, ఆ జాయింట్ పై వైపుకి కనిపించకుండా దాని మీదకి ఫోల్డ్ చేసుకొని ఈ కాజా పట్టీని మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కాజా పట్టీ మీదనే మనకి స్టిచ్ అనేది పడాలండి, బ్లౌజ్ మీద మాత్రం పడకూడదు. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, కింద వైపున పై వైపున మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం కాజా పట్టీని అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మనం హుక్స్ పట్టీని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని దీని మీద హుక్స్ పట్టీని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనం జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ హుక్స్ పట్టీని పక్కకు పెట్టేసుకొని హుక్స్ పట్టీ మీద మాత్రమే స్టిచ్ పడేలాగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, హుక్స్ పట్టీ అనేది మనకి కంప్లీట్గా రాంగ్ సైడ్కే ఉంటుంది కదా, సో దీన్ని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవడమే అనమాట. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి హుక్స్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. దీనికి కింద వైపున పై వైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం హుక్స్ పట్టీని అయితే రెడీ చేసుకోవాలి. ఇట్లా మనం 2 ఫ్రంట్ పార్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత కింద వైపున వచ్చేసి మనం ఫ్రంట్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ ఎట్లయితే స్టిచ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రంట్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికి షేప్ బెల్ట్ ఉండదు కదా, సో దాని ప్లేస్లో మనకి ఫ్రంట్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి మనం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావటమే. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని దీని మీదనే స్టిచ్ పడేలాగా, అంటే మనకి ఈ ఫ్రంట్ బెల్ట్ మీదే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ ఫ్రంట్ బెల్ట్ కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక లూజ్ స్టిచ్ పెట్టుకొని మనం టెంపరరీ స్టిచ్ అయితే వేసుకుందాము.
హెమ్మింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ స్టిచ్ని విప్పేసుకుంటే బ్లౌజ్ మనకి నీట్గా ఉంటుంది. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసుకోలేని వాళ్ళు ఈ స్టిచ్ని ఇట్లాగైనా సరే ఉంచేసుకోవచ్చు అనమాట. ఒక ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రంట్ బెల్ట్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా 2 ఫ్రంట్ పార్ట్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకొని దాని మీద ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనం 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండో వైపు షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం మెడపట్టీని అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పీస్లో మెడపట్టీ కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా మిగలలేదు కాబట్టి నేను వేరే క్లాత్ అయితే తీసుకొని మెడపట్టీని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని మెడపట్టీని అయితే స్టిచ్ చేసుకుందాము. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట మనకి బ్లౌజ్ అనేది. మెడపట్టీని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి మనం. సేమ్ కలర్ అయితే నాకు దొరకలేదన్నమాట. నా దగ్గర ఉన్న క్లాత్ని నేను యూజ్ చేస్తున్నాను మెడపట్టీని స్టిచ్ చేసుకోవడానికి. చూడండి, ఈ విధంగా ఒక 1/2 ఇంచు క్లాత్ని ఫస్ట్ మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి మెడ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఈ 1/4 ఇంచు ఖర్చు అనేది మనం ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలానే షోల్డర్స్ దగ్గర మనకి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది మనం బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ క్లాత్ని కానీ మెడపట్టిని కానీ మీరు లాగుతూ స్టిచ్ చేశారు అంటే మనకి సాగుతుంది క్లాత్ అనేది, దానివల్ల లుక్ అనేది పోతుందన్నమాట. చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరిలో 1/2 ఇంచు క్లాత్ ఉంచుకొని దీన్ని కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఎండింగ్లో. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మెడపట్టీని మనం కట్స్ పెట్టుకోవాలి. నెక్ మొత్తము కూడా మనం దగ్గరికి కట్స్ పెట్టుకుంటూ రావాలి. ఇట్లా కట్స్ పెట్టడం వల్ల మనకి నెక్ షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత మనం క్లాత్ని పక్కకు పెట్టేసుకొని మెడపట్టీ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం నెక్ మొత్తం కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ స్టిచ్ అనేది మనకి బ్లౌజ్ మీద పడకుండా ఓన్లీ మెడ పీస్ మీదే మనకి స్టిచ్ పడేలాగా వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఈ మెడ పీస్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇందాక మనం వేసిన స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ మీద మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసుకొని లోపల వైపుకి స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే. చివరి వరకు కూడా ఇదే విధంగా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ మెడ పీస్ మొత్తాన్ని కూడా నేను నీట్గా అయితే స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. మనకి నెక్ మొత్తం కూడా చాలా చక్కగా అయితే కుదిరింది. ఇప్పుడు దీన్ని మనం వెనక వైపుకి ఫోల్డ్ పెట్టుకొని హెమ్మింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను. మీరు లూజ్ స్టిచ్ పెట్టుకొని ఈ స్టిచ్ అయితే వేసుకోండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని మనం విప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. హెమ్మింగ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ స్టిచ్ని ఇలానే ఉంచేసుకొని బ్లౌజ్ అయితే వేసుకోవచ్చు. ఇట్లాగ కింద వైపుకి ఫోల్డ్ పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావడం అనమాట చివరి వరకు కూడా. చూసారు కదా, ఇక్కడ మనం హెమ్మింగ్ చేసేసుకొని ఈ స్టిచ్ విప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి నెక్ మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్ ఉంటుందన్నమాట. సింపుల్ ప్రాసెస్లో మీరు కానీ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి ఫుల్ వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు. లేదా మీరు ఛానల్లోకి వెళ్ళైనా సరే వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, చివరి వరకు కూడా ఇదే విధంగా మనం స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఒకవేళ బిగినర్స్ అయితే రౌండ్స్ తిరిగే దగ్గర నిదానంగా స్టిచ్ చేయండి, తొందర ఏమీ లేదు. లేకంటే మనకి షేప్ అవుట్ అవుతుంది అనమాట నెక్ అనేది.
చూసారు కదా, ఈ విధంగా బ్యూటిఫుల్గా మనం నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి జాయింట్స్ అయితే పడ్డాయి, సైడ్ జాయింట్స్ రెండింటికి కూడా నేను సైడ్ జాయింట్స్ చేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి ఈ విధంగా జాయిన్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ జాయిన్ చేసేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం రెండవ హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా కలిపి జాయిన్ చేసుకొని రెడీ చేసుకోవడమే. తర్వాత మనం ఈ హ్యాండ్కి చివరి వైపున ఒక 1/4 ఇంచు ఖర్చుకి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత మనం 1 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ టక్స్లు పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ని బేస్ చేసుకొని మనం హ్యాండ్ని కింద వైపున ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక టెంపరీ స్టిచ్ అయితే వేస్తున్నాను. మనం బ్లౌజ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకొని ఈ స్టిచ్ని అయితే విప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒకవేళ హెమ్మింగ్ చేసుకోలేని వాళ్ళు ఈ స్టిచ్ని ఇట్లానే ఉంచేసైనా సరే బ్లౌజ్ వేసుకోవచ్చు. ఈ హ్యాండ్ని ఎట్లయితే రెడీ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా రెండవ హ్యాండ్ని కూడా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి. హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఒక సైడ్ క్రాస్ తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని మనం జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ షోల్డర్ జాయింట్ మీదే మనం హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ని పెట్టి మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ని ఎప్పుడైనా సరే స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేయకూడదు, ఇట్లా మిడిల్ నుంచి మాత్రమే మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని రెండో సైడ్ని కూడా మనం జాయిన్ చేసుకుంటూ రావటమే అనమాట. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత దీని మీద మనం డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. చూసారు కదా, హ్యాండ్స్ని ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసి జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ రెండు చివరలు కూడా ఈ విధంగా పట్టుకొని మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ని అయితే కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసేసుకోండి, నీట్గా మనకి నిలుస్తుంది అనమాట హ్యాండ్ అనేది. ఇట్లాగా ఈ రెండు చివరల్ని కూడా కలిపి పట్టుకొని పాదం కింద పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. టేప్ తీసుకొని నేను హ్యాండ్ యొక్క లూజ్ అనేది 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు ఆది బ్లౌజ్ తోటైనా సరే మార్క్ చేసుకోవచ్చు హ్యాండ్ యొక్క లూజ్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర ఒక రఫ్ స్టిచ్ తోటి స్టార్ట్ చేయండి. ఇట్లా స్టార్ట్ చేసి ఆర్మ్ రౌండ్ని కూడా ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవడమే అనమాట. మనం ఒక లైన్ లాగా డ్రా చేసుకుంటే స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇట్లాగా మనం కింద వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా పట్టుకొని మనం చివరి వరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ చివరికి వచ్చేసరికి మనం రఫ్ స్టిచ్ తోటి ఎండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి స్టిచ్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా పడిపోవాలి. మనకి బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ ఎప్పుడైనా సరే ఈ విధంగా స్ట్రైట్గా వచ్చాయంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట. ఈ స్టిచ్ పక్కన నేను ఒక 2 or 3 స్టిచెస్ అయితే వేసేస్తున్నాను. చూడదా, మనకి స్టిచెస్ అనేవి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. ఇక్కడ నేను 3 స్టిచెస్ వరకు అయితే వేసుకున్నాను. మీరు ఎన్ని కావాల్సిన వేసుకోవచ్చు అనమాట. ఈ ఎండింగ్లో వచ్చేసి మనం క్లాత్ని నీట్గా ఉండేలాగా కటింగ్ చేసుకొని టక్స్లు పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. సైడ్న ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా దగ్గరికి కొంచెం టక్స్లు ఇచ్చేయండి. చూడటానికి కూడా బాగుంటుంది, వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మరీ ఎక్స్ట్రా క్లాత్ ఉంచకుండా నీట్గా అయితే ఒక 1 ఇంచ్ అట్లా ఉంచుకొని కటింగ్ చేసేసుకోండి. సైడ్ జాయింట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఫైనల్గా మనకి బ్లౌజ్ ఏ విధంగా వచ్చింది అనేది అయితే చూసేయండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి మనకి బ్లౌజ్ అయితే. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లుక్ అనమాట. డీప్ నెక్ పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ కన్నా కానీ ఈ బ్లౌజ్ చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సన్నగా ఉన్న వారికైనా లావుగా ఉన్న వారికైనా ఈ బ్లౌజ్ అనేది ఇట్టే సెట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.